ఇక ఒంగోలు జిల్లాకు సంబంధించి చూసుకుంటే పొగాకు రైతులకు ఊరట కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ముడి పొగాకుపై ప్రస్తుతం ఉన్న 40% జీఎస్టీని 28%కి తగ్గించాలని కేంద్రాన్ని కోరింది. అదే సమయంలో పొగాకు ఆక్వా రైతుల సమస్యలను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి కాంతారావు లైవ్ ద్వారా అందిస్తారు. కాంతారావు, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకుపై జిఎస్టీ తగ్గించడానికి కోసం అయితే కేంద్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడిని కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామనాయుడుతో మాట్లాడి పొగాకుపై జిఎస్టీ తగ్గించాలని చెప్పేసి కోరిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అయితే ఈ ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్ అయితే కలవటం అయితే జరిగింది. అయితే జిఎస్టీ పొగాకుపై 40% ఉండటంతో 28% తగ్గించాలని చెప్పేసి కింజరపు అచ్చెన్నాయుడు అయితే కోరిన పరిస్థితి మనకి ముఖ్యంగా కనబడుతుంది. అయితే నిర్మలా సీతారామన్ అయితే దీనికి సానుకూలంగా స్పందించిందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఏదైతే ముడి పొగాకుపై జిఎస్టీ తగ్గిస్తే ఇటు రైతులు అలాగే వ్యాపారులు అలాగే కంపెనీలకు కూడా లాభం చేకూరుతుందని అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల 40% ఉన్న జిఎస్టీని 28% తగ్గించడం వల్ల ఇటు రైతులకు కూడా మేలు చేరే అవకాశం ఉంటుందని చెప్పేసి కోరిన పరిస్థితి ముఖ్యంగా కనబడుతుంది. అయితే జిఎస్టీ తగ్గించడం ద్వారా రైతులకు మేలు జరగడమే కాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతులు ఏదైతే గిట్టుబాటు ధర రాలేదని చెప్పేసి ఆందోళన చెందుతున్న ఈ ప్రస్తుత పరిస్థితిలో వారికి మేలు చేసిన విధంగా ప్రభుత్వం అయితే ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. అదే ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఆక్వా రైతులు కూడా మేత రేట్లు పెరిగి ఆక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనబడుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇటు కేంద్ర మంత్రి సీతారామన్తో కావడం అలాగే ఏదైతే జిల్లాకు సంబంధించి పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా జిల్లాలో ఒక బృందం చేసుకొని ఢిల్లీ తీసుకెళ్లి కేంద్ర మంత్రిని కలిసిన పరిస్థితి మనకి ప్రధానంగా కనపడుతుంది. అయితే వారు అక్కడ ఏదైతే నిర్మలా సీతారామన్ అలాగే పీయూష్ గోయల్ అలాగే మత్స్య శాఖ మంత్రులను కూడా కలిసిన పరిస్థితి మనకి కనపడుతుంది. అయితే అక్కడికి వెళ్ళి వారు ఏదైతే ఇక్కడ ఉన్న పొగాకు రైతులను ఒక బృందంగా ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళి ఇక్కడ ఆక్వా రైతులని అలాగే పొగాకు రైతులని ఆదుకోవాలని చెప్పేసి కోరిన పరిస్థితి మనకి ప్రధానంగా కనపడుతుంది. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డికి అక్కడ ఏదైతే పీయూష్ గోయల్ అలాగే సీతారామన్ తోను అలాగే మత్స్యశాఖ మంత్రితో మంచి సంబంధాలు కలిగి ఉండటం కూడా ఇక్కడ ఉన్న రైతులకి మేలు చేరే అవకాశం అయితే ఉందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముందుకు ఏదైతే ఆక్వా రైతులకు కానీ ఇలా పొగాకు రైతులను ఆదుకునేందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి ముందుకు అడుగులు వేస్తున్నారని చెప్పుకోవాల్సిన అవసరం మనకి ముఖ్యంగా కనపడుతుంది. ఏదైతే ఇప్పుడు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇటు పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గత 2-3 నెలల నుంచి రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనపడుతుంది. పొగాకు సరైన ధర లేకపోవడం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పొగాకు ధర కల్పించి కొనాలని చెప్పేసి ఇటు వ్యాపారస్తులకు చెప్తున్నప్పటికీ వ్యాపారస్తులు ఏదైతే అధిక ధరకు కొనేందుకు ముందుకు రాకపోవడంతో పొగాకు రైతులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు ప్రధానంగా కనపడుతుంది. అలాగే ప్రజా సంఘాలు అనేకం కలుపుకునే పొగాకు రైతులు ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లా మొత్తంగా ఆందోళన చేపడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అలాగే చూసుకుంటే ఇటు శనగ పంటలో పండించిన రైతులు కూడా తమ పంటను 70% కోల్డ్ స్టోరేజ్ లో నిల్వంచడం అయితే జరిగింది. అయితే శనగ పంటకు కూడా సరైన ధర రాకపోవడంతో శనగ రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకి ప్రకాశం జిల్లాలో కనపడుతుంది. అలాగే ఇటు కొత్తపట్నం సంబంధించి మోటుమల్ల కరువది కరేడు అలాగే ఉప్పుగుండు లాంటి ప్రాంతాలలో అధికంగా రైతులు ఆక్వా రైతులు ఇక్కడ రైతులు సాగు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఫీడ్కి సంబంధించి మేతకు సంబంధించి రేట్లు పెరగడంతో ఇక్కడున్న రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనకు ప్రధానంగా కనపడుతుంది. అయితే ఈ 3 సమస్యలను తీర్చేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కృషి చేస్తుందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇటు కేంద్ర మంత్రి ఎవరైతే ఉందో నిర్మలా సీతారామన్తో అలాగే పీయూష్ గోయల్ తో అలాగే మత్స్య శాఖ మంత్రులతో మంత్రాలు అయితే జరుపుతున్న పరిస్థితి ఉంది. అయితే
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రకాశం జిల్లా బాధ్యతలు తీసుకొని ఏదైతే రైతులు బృందాలను కలుపుకొని ఢిల్లీ వెళ్ళి అక్కడ పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ఇటు ఆక్వా రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇటు రైతు బృందాలతో కలిసి వారికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. అయితే అక్కడ ఉన్న కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ తీసుకెళ్లిన సమస్యలపై సానుకూలంగా స్పందించారని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ముందు ముందు ఏదైతే ఉందో పొగాకు రైతులకు కానీ, అలాగే ఆక్వా రైతులు, అలాగే శనగ పంట పండించిన రైతులకి గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి అయితే ప్రజలైతే కోరుతున్నారని చెప్పుకోవాల్సిన అవసరం అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు మార్కాపురం జిల్లా కానీ, ఇటు ప్రకాశం జిల్లా కానీ, ఇటు బాపట్ల, ఇటు నెల్లూరు జిల్లాలో ఎక్కువగా వాణిజ్య పంట అయిన పొగాకును పండించి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే ఇటు సముద్ర మార్గంలో ఆక్వా రైతులు అయితే ఎక్కువగా ఈ రొయ్యలు పెంపకాలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే చూసుకుంటే ఇటు చీరాల ప్రాంతంలో శనగ పంటలు ఎక్కువగా పండించి అక్కడ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వర్ష భావాలు లేకపోవటం, అలాగే మరలా పంటలు వేయడానికి రైతులు ముందుకు రాకపోవటం, పండించిన పంటలు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనబడుతుంది. అయితే ఇలాంటి సమస్య నుంచి తప్పించాలని చెప్పేసి ఇటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పార్లమెంటు సభ్యులు రైతు బృందంతో కలుపుకొని అయితే కేంద్రానికి మంత్రులను అయితే కలిసి అక్కడ మాకు ఈ ఆర్థిక లోటును తీర్చాలని చెప్పేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.